మహాశివరాత్రి హన్మకొండలోని 1000 స్తంభాల ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుండే భక్తులు పెద్ద ఎత్తున చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఇబ్బందులు రాకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 1000 స్తంభాల గుడిలో భక్తుల సందడిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. సందర్భంగా హన్మకొండలోని శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులందరూ శివాలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా హన్మకొండలోని చారిత్రక 1000 స్తంభాల గుడికి ఇక్కడ భక్తులు పెద్ద ఎత్తున చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది భక్తులు దర్శనం చేసుకొని బయటకు వస్తున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మేడం, ఏ విధంగా కొనసాగింది దర్శనం? ఎట్లా జరిగింది? బాగా జరిగింది? చాలా బాగా జరిగింది దర్శనం. చాలా బాగా చేసుకున్నాము. మేము ఎవ్రీ ఇయర్ వస్తాము ఇక్కడికి. ఈ ఇయర్ చాలా మంది వచ్చారు. దర్శనం బాగుంది. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. అంత నీట్గా ఉంది. దర్శనం కూడా పర్ఫెక్ట్గా జరిగింది. ఎంత టైం పట్టిందండి మీకు? మేము 1.5 hour పట్టింది. మేము 6:30కి 6కి అట్లా వచ్చినాం. ఇప్పుడు ఈ టైం అయింది. ఏం చెప్తారు ఈ మహాశివరాత్రి సందర్భంగా? ఏం చెప్తారు? శివుడు అందరినీ చల్లగా చూడాలి, అందరికీ కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలి, మేము కోరుకున్న కోరికలు కూడా నెరవేరాలని కోరుకుంటున్నాం. ఎక్కడ వచ్చారమ్మా మీరు? రామన్నపేట. ఎంతసేపు పట్టిందమ్మా దర్శనానికి? చాలాసేపు 3-4 గంటలు పట్టింది. ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు? ఏ విధంగా ఉన్నాయి? మంచిగా ఉంది, బాగుంది. అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము ఇక్కడే వరంగల్ దగ్గర నుంచి. ఎంత టైం పట్టింది మీకు దర్శనం? 1.5 hour పట్టింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ భక్తులు పెద్ద ఎత్తున చేరుకొని దర్శనం చేసుకున్న అనంతరం బయటకు వస్తున్నారు. వారితో మనం ప్రస్తుతం మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఏ విధంగా ఉంది ఇక్కడ దర్శనం? ఎంత టైం పట్టింది? బాగానే ఉంది. 2 hours అయింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉంది. క్యూ లైన్లో ఏమైనా ఇబ్బందులు అయినా? కాలేదు. చాలా మంది భక్తులు కూడా బయటకు వస్తున్నారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? వరంగల్. ఎంత టైం పట్టింది దర్శనానికి? 2 minutes. ఎలా ఉంది ఇప్పుడు 1000 స్తంభాల గుడిలో దర్శనం చేసుకునే విధంగా ఉంది శివరాత్రి? బాగుంది. ఓకే, చాలా బాగుంది. వెరీ ఫైన్. భక్తులు కూడా అధిక సంఖ్యలో బాగానే వచ్చారు ఇక్కడికి. ఏర్పాట్లు కూడా చాలా బ్రహ్మాండంగా జరిగినాయి ఇక్కడ. అది అమ్మ, ఏ విధంగా ఉందమ్మా ఇక్కడ ఏర్పాట్లు? ఏ విధంగా ఉంది? శివుడు అంటే నాకు చాలా ఇష్టము. నేను ప్రతి సంవత్సరం వస్తాను. ఈ శివుడి ద్వారానే నా కాళ్ళు అన్ని మంచి ఆరోగ్య సుఖం ఉంటా. ఉపవాసాలు జాగరణ చేస్తుంటారా మీరు? చేస్తాను. సాయంత్రం చేస్తాను. పూజ చేసుకొని చేస్తాను. ఎంత టైం పట్టింది మేడం దర్శనం? 30 minutes పట్టిందండి. చాలా బాగుంది. దర్శనం తొందర జరిగిందండి. ఏం చెప్తారు మహాశివరాత్రి సందర్భంగా? ఏం చెప్తారు? శివుడు అంటే చాలా ఇష్టం అండి. మార్నింగ్ లేసేసి తొందర వచ్చేసినాం, తొందర జరిగింది దర్శనం. ఓకే అండి. ఓకే అండి, దర్శనం టక్కునే. ఓకే. మొత్తానికి ఇక్కడ హన్మకొండలోని 1000 స్తంభాల గుడికి వేకువజాము నుంచే భక్తులందరూ పెద్ద ఎత్తున చేరుకొని స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఎండోమెంట్ శాఖ ఆధ్వర్యంలో భారీగా క్యూ లైన్లు ఏర్పాటు చేస్తారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు మంచినీటి సౌకర్యంతో పాటు కొన్ని ప్రత్యేక దర్శనాలు, అభిషేకానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు ఇక్కడ 1000 స్తంభాల గుడిలో చేసిన పరిస్థితి. ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా ఇక్కడ ఏర్పాట్లపై చాలా సంతృప్తిగా ఉన్నారు. చాలా మంది కూడా ఇక్కడ ఉపవాసాలు జాగరణ చేసే భక్తులు కూడా పెద్ద ఎత్తున సాయంత్రం ఇక్కడ నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు లింగోద్భవం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే 1000 స్తంభాల గుడికి సంబంధించిన అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఇది ఇక్కడ హన్మకొండలోని 1000 స్తంభాల గుడిలో మహాశివరాత్రి సందర్భంగా భక్తుల సందడి. కెమెరా పర్సన్